త్వరలో ఓ టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనుంది. ఓ స్టార్ హీరో మరో స్టార్ డైరెక్టర్లు ఇద్దరు కలిసి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఎవరిది ఆ క్రేజీ కాంబినేషన్? వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఆ సినిమా ఏంటి? ఈ క్రేజీ అప్డేట్స్ తెలియాలంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే. యువరత్న బాలకృష్ణ, దర్శకుడు వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన తొలి మూవీ చెన్నకేశవరెడ్డి. పక్కా ఫ్యాక్షన్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఆశించిన ఫలితాన్ని అందుకోవడంలో ఫెయిల్ అయింది. కరడుగట్టిన రెండు ఫ్యాక్షన్ కుటుంబాల పగలను కళ్లకు కట్టినట్టు చూపడంలో సక్సెస్ అయిన వినాయక్ చెన్నకేశవరెడ్డి సినిమాను కమర్షియల్ గా హిట్ చేయడంలో విజయం సాధించలేకపోయాడు. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, ప్రొద్దుటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఏ సెంటర్ అయినా సరే పర్లా. నీ బలాన్ని, బంధుగణాన్ని మొత్తాన్ని తీసుకురా. ఒక్కడనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. వస్తావా? మళ్ళీ నువ్వు గాని నీ కొడుకులు గాని తప్పు చేస్తే తల తీసేస్తా, నరికేస్తా. నందమూరి నటసింహంలో ఉన్న పవర్ఫుల్ యాక్షన్ ను బయటకు లాగిన వినాయక్ సినిమాను హిట్ గా మలచడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. అందుకే మరోసారి ఓ పవర్ఫుల్ స్టోరీతో సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు మన సెన్సేషనల్ డైరెక్టర్. టాలీవుడ్ ఫిల్మ్ నగర్ లేటెస్ట్ టాక్ ప్రకారం త్వరలో బాలకృష్ణ, వినాయక్ ల క్రేజీ ప్రాజెక్ట్ స్టార్ట్ అవనుందట. వినాయక్ చెప్పిన ఓ స్టోరీ లైన్ బాలయ్య బాబుకు నచ్చడంతో వెంటనే ఓకే అనేశాడట. ఇక వీరిద్దరి క్రేజీ ప్రాజెక్ట్ ను వెండి తెరకెక్కించే బాధ్యతను స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తీసుకున్నాడట. మీరు జైలుకు వచ్చినప్పటి డ్రెస్ ఇది బాగా రక్తంతో తడిచిపోయి ఉంది. పందూరు ఖద్దరు. ఆ రక్తపు మరకల్లో ఇంకా వేడి తగ్గలేదు రెడ్డి గారు. చేయమది కదా, కొత్త 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 లాడుతూ ఉంటుంది. ప్రస్తుతం రామ్ చరణ్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్న వినాయక్ చెర్రీ సినిమా కంప్లీట్ అయిన తర్వాత బాలయ్య, బెల్లంకొండల సినిమాను స్టార్ట్ చేస్తాడట. ఓ మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో బాలకృష్ణ యాక్టింగ్, వినాయక్ టేకింగ్ లే హైలైట్ కానున్నాయట. మరి వీరిద్దరి జోడీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్నాళ్ల పాటు ఆగాల్సిందే. ఒక మనిషిని బతికించేది గాలి, నీరు, నిద్ర, అన్నం, ఆకలే కాదు, పగ కూడా బతికిస్తుంది. ఎప్పటికైనా నేను పుట్టిన పులివెందుల గడ్డ మీదే చేస్తాను. నేను చంపాలనుకున్న వాళ్లను చంపే